హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మాకు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఏం జరిగింది అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అంటే మేము చేసుకున్న పూజ అయినా కానివ్వండి, వంట అయినా కానివ్వండి, ఇలా ఒక పువ్వు పుష్పం అది దేవుడికి అలంకరణ చేసుకుని ఇలా పూజ అయితే ఇంక ఈరోజు స్టార్ట్ చేసుకున్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ముందైతే పెరుమాళ్ళకి అలంకరణ మందారం పూలతోని ఇలా దీపారాధన అన్నీ చేసుకుని ఇంకా ఒక్కొక్కటి ఇంకా స్తోత్రాలు నాకు వచ్చినాయి ఇలా చదువుకుంటూ ఇంకా పూజా కార్యక్రమం అయితే ఇలా ముగించుకుంటూ అలంకరణ అది ఇలా చేసుకుని ఇంకా దీపారాధన అన్నీ తెలుసు కదండి, మనకు వచ్చిన నోటికి ఏది వస్తే అది చదువుకుంటూ ఉంటాం కదా. స్తోత్రాలైనా సరే, పారాయణమైనా సరే, విష్ణు సహస్రనామం పారాయణమైనా సరే, లక్ష్మీ అష్టోత్తరమైనా సరే, ఇంక ఇలా చేసుకుంటే ఇంకా వంట అయితే చేసేసుకుందాం. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఉల్లిపాయలు అయితే కోసుకుని ఇంకా బీరకాయ ఎగురు చాలా సింపుల్గా ఎవరైనా తినేదగింది ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. అంటే మేమిద్దరమేనండి, మా ఇద్దరి కోసం ఇది సింపుల్గా ఇవాళ కానిచ్చేసుకుందాం అనుకుంటూ కొంచెం ఉల్లిపాయలు అయితే లైట్గా ఇలా వేపేసుకొని ఫస్ట్ అయితే బీరకాయలు అయితే చెక్కుకొని ఆల్రెడీ ముక్కలు కోసుకుని అయితే ఉంచేసుకున్నాను. నార్మల్గా కొంచెం ఆయిల్లో ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకొని ఎక్కువ మసాలా కాకుండా ఎక్కువ ఏది యాడ్ చేయకుండా ఒక్క ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు మాకు మార్నింగ్ రొటీన్ అన్నా చెప్పుకోవచ్చు, ఈరోజు డైలీ రొటీన్ అయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చాలా సింపుల్గానే ఇలా చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఇలా ప్రయత్నిస్తూ ఉంటామండి. ఎందుకంటే రోజు మసాలాలు, రోజు ఆయిల్ ఫుడ్ అయినా సరే మనకి అన్హెల్దీ అనుకుంటూ ఉంటాం కదా. బీరకాయ చాలా హెల్దీ అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, ఎవరంటే ఏజ్డ్ అయినా సరే, నార్మల్గా చిన్నపిల్లలైనా సరే బీరకాయ చాలా హెల్తీగా పెడుతూ ఉంటారు కదా. హెల్తీ రెసిపీ అనే చెప్పచ్చు. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. దీన్ని పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు బాగా వేపేసుకోవాలి. చిన్నపిల్లలకి బీరకాయ చాలా బాగుంటుందండి, పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. అందుకే ఈ రెసిపీ అయితే ఎవరైనా చేసుకుంటారని చెప్పి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం కారం అది వేగించేసుకొని ఇలా మొత్తం మనం వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టే కానివ్వండి, ఉల్లిపాయలే కానివ్వండి, మనం కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకుని ఇలా మొత్తం కారం అంతా వేగాక మనం ఇలా బీరకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం మనం తక్కువ ఎక్కువ చూసి మనం కలుపుకోవాలి. కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఇందాకే మనం చెక్క అది తీసేసుకుని ఉంచుకున్నాం కదా. బీరకాయ ఎగురు అనేసరికి పై చెక్క అంతా మేము తీసేస్తామండి. వడియాలు అయితేనే పై చెక్కు తీయకుండా వడియాలు వేసుకుంటాము. ఆ వీడియో కూడా ఉంటుంది. ఇంచుమించు నేను పెట్టింది ఒక 4 months ముందు బీరకాయ వడియాలు పెట్టాను. అది కూడా కావాలంటే చెక్ చేయండి. బీరకాయ వడియాల రెసిపీ అయితే నేను ఇంతకుముందు షేర్ చేశానండి. అది కూడా ఉంటుంది వీడియో. అది కావాలంటే మా లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ వీడియో కూడా చెక్ చేసండి. ఇప్పుడు లైట్గా బీరకాయ ఎగురు అయితే ఇలా చేసేసుకుందాం, ఇంకా కానిచ్చేసుకుందాం ఇవాళ అనుకుంటూ ముందు బీరకాయలు అన్నీ కొంచెం ఇలా వేసేసుకున్నాం కదండి. మొత్తం దాంతో కలిపేసుకున్నాక వాటర్ కొంచెం వేయాలి. ఆల్రెడీ బీరకాయల్లో వాటర్ ఉంటుంది కదా. కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. మొత్తం కర్రీకి సరిపోయినంత ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మేమైతే పంచదార కూడా వేస్తామండి. కొంచెం బీరకాయలు కొంచెం మనకు మెత్తపడాక మనకు పంచదార కూడా మేము వేసుకుంటాం. మేము స్వీట్ కూడా యాడ్ చేసుకుంటాం. బీరకాయ ఎగురు అనేసరికి కొంతమంది మామూలుగా కారం ఉప్పు అన్నీ వేసుకుని చేసుకుంటూ ఉంటారు కదా తాలింపులాగా. మేము పంచదార కూడా వేస్తుంటాం. కొంచెం ఉడుకు స్టార్ట్ అవ్వడమే పంచదార కూడా వేస్తామండి. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేస్తున్నాను. ఒక 5 minutes తర్వాత మనం చూసుకోవచ్చండి. మధ్యాహ్నం అయితే శనగలు చేద్దామని రాత్రి ఇలాగా పులుసు అది పెట్టి మేము శనగలు చేసుకుంటూ ఉంటాము. ఇందులో ఇప్పుడు షేర్ చేస్తానండి. ఇదిగోండి, అందుకని నానబెట్టుకున్నాను కదా, శనగలు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పంచదార కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం బీరకాయ పాళంగా ఉండకూడదండి, దీనికి మెత్తని గుజ్జులాగా మనకు ఉండాలి. అందుకు కొంచెం ఇలా మనకు ఉడుకు స్టార్ట్ అవ్వడమే మనం ఇలా కొంచెం దాన్ని ప్రెస్ చేసుకుంటూ దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను కాఫీ తాగడం కోసం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పాను కదా లాస్ట్లో పంచదార వేసుకొని కొంచెం దగ్గర పడేటప్పుడు మనకు బీరకాయ ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి వచ్చానండి. రెడీ అయిపోయి ఏం చేస్తానని చెప్పాను కదా ఇంతకుముందే, జగన్నాథ స్వామి ప్రసాదమైనా చెప్పచ్చండి. శనగలతో అలా కూడా చేసుకుంటూ ఉంటాము. పులుసు పెట్టి కొంచెం బెల్లం ఆల్రెడీ నానపెట్టుకుని ఉంచుకున్నాను. శనగలు కూడా ఆల్రెడీ రాత్రి నానపెట్టేసుకుని ఉంచుకున్నాను.
ఈ నానబెట్టిన శనగలతోనూ ఈ పులుసు బెల్లంతోనూ తాలింపు వేసుకుని ఎలా మిక్స్ చేసుకోవాలంటే ప్రసాదాలకి ఇది బాగా యూస్ చేసుకోవచ్చండి. నార్మల్గా మన స్నాక్ లాగా కూడా తినచ్చు, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఉపయోగపడుతుంది. ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ప్రసాదాల్లోకి దీనికి కూడా ఇది బాగుంటుందని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నాను. ఎక్కువ ఇది ప్రసాదానికేనండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే నేను అన్నీ తీసుకుని ఉంచుకున్నాను కదండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకున్నాను శనగలు ఉడకపెట్టుకోవడానికి. ఇప్పుడు శనగలు మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో మనం వేసేసుకొని, అంటే నేను ప్రెషర్ ప్యాన్ అయితే తీసుకున్నాను. నార్మల్గా ఏ కుక్కర్ అయినా బాగానే ఉంటుందండి, కాకపోతే ప్రెషర్ ప్యాన్ ఇలాంటి చిన్న వాటికి కూడా బాగా ఉడికిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి, ఇందులో వాటర్ వేసుకొని మనం విజిల్స్ వచ్చినంత వరకు, ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు మనం ఉంచేసుకోవాలి. 2-3 విజిల్స్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం శనగలు కదా, నాకు 4 విజిల్స్ ఉంటే అంత ఎక్కువ చూసుకోక్కర్లేదని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఉడకపెట్టేసుకోవడానికి ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ పూజ టైంలో మనం షేర్ చేసుకోవడానికి, అదే ప్రసాదం చేసుకోవడానికి అది బాగుంటుంది. ఎందుకంటే జగన్నాథ స్వామి ప్రసాదాలు అవి చేసినప్పుడు అందరికీ పంచుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇది ట్రై చేసుకుంటూ ఉంటారు. పులుసు బెల్లం చెప్పాను కదండి, అది కూడా నానబెట్టేసుకుని ఇలా ఉంచేసుకున్నాను. మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇలా బెల్లం, అలా కొంచెం చూసారు కదా, నేను అంత ముక్క అయితే బెల్లం వేసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. మనం ఉడికాక ఇది ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ పులుసు బెల్లం నానబెట్టేసుకున్నాను కదండి. మొన్నటి పిండి అయితే నాకు ఉండిపోయింది, గారెల పిండి. దాన్ని ఇప్పుడు ఇలా గారెలు వేసేసుకుందాం ఉన్న పిండి అని అనుకుంటూ, అంటే పిల్లలు ఎవరు లేరు కదా, చెప్పాను కదా మైసూర్ వెళ్ళారని చెప్పి అన్నాను. నిన్న కూడా వీడియోలో పెట్టాను, మైసూర్లో వాళ్ళ వీడియో తీసింది అయితే మీకు షేర్ చేశాను కదా టెంపుల్ని. సరే వాళ్ళు లేరు కదా, అదైతే ఉండిపోయింది. నాకు ఆ 1 కప్ చేసినా కూడా అందులో కూడా ఉండిపోయింది. సరే దాన్ని ఇలా గారెలు వేసేసుకుందాము. ఆ ఉన్న పిండి కూడా మాకు ఇప్పుడు సరిపోతుందని చెప్పి అనుకుంటూ అది కూడా పొయ్యి మీద అయితే నూనె అది పెట్టేసుకుంటున్నానండి గారెలు వేసుకోవడానికి. ఎక్కువ ఏం లేదులేండి, కొంచెం మాకు సరిపోయినట్టు, మా ఇద్దరికి సరిపోయినట్టు అయితే ఉండిపోయింది. సరే అది గారెలు వేసుకుందామని చెప్పి అనుకుంటూ ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేసుకొని మూకుడైతే పెట్టేసుకుంటున్నాను. గారెలు చాలా బాగా కుదిరాయని చాలామంది అన్నారండి, చాలామంది బాగుందని అన్నారు. మా ఇంట్లో కూడా చాలా బాగుందని పొంగిపోయారు. కాకపోతే ఆ రోజు నాకు అన్ని గారెలు ఎక్కువైపోతాయి కదా, అందుకని కొంచెం ఉంచేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే ఇవాళకి కూడా బాగానే ఉందండి. ఇప్పుడు ఇంకా గారెలు కూడా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. అంటే శనగలు ఉడికే లోపల నేను ఈ ప్రాసెస్ అంతా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే శనగలను ఒక 4 విజిల్స్ అయితే రావాలి కదా, ఉడికే లోపల గారెలు కూడా వేయకపోతే కరెక్ట్గా టైం సరిపోతుందని అనుకుంటూ ఇంకా నేను వేసేసుకుంటున్నాను. ఇదైతే గారెలు అయితే వేసేసుకొని ఇంకా మాకైతే సరిపోతుంది కదండి, మళ్ళీ వేరే చేసుకోవడానికి ఇంకా ఆ పిండి ఉండిపోతే మళ్ళీ వేస్ట్ కదా. ఇదిగోండి ఇంకో పక్క అయితే కుక్కర్లో ఉడుకుతుంది. ప్రెషర్ ప్యాన్ చాలా బాగుందండి, ప్రెస్టీజ్ది. మొన్న తెచ్చుకున్న 2 కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి. మామూలు చిన్న కర్రీస్ అయినా సరే, ఏదైనా వెజిటేబుల్స్ ఉడకపెట్టుకోవడానికైనా సరే, కర్రీ ఉడకపెట్టుకోవడానికైనా సరే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇవాళ కూడా వేసుకున్నా సరే చాలా గుల్లగా, చాలా టేస్ట్గా బాగా వచ్చాయని అనిపించాయండి. సరే మీకు కూడా ఎలా అనిపించాయి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వెరైటీ గారెలు అయితే మీరు డెఫినెట్గా ట్రై చేసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి, మీరు ట్రై చేసుకుని. ఇప్పుడు గారెలు కూడా ఏగిపోయండి, మొత్తం ఆల్రెడీ అన్నీ తీసేసుకుని ఇంక పెట్టేసుకుంటున్నాను. ఇంకో వాయి కూడా వేసేసుకొని ఇంకా ఈ లోపల అయితే విజిల్స్ కూడా వచ్చాయండి. ఈజీగా 2-3 విజిల్స్ నిమిషంలో వచ్చేస్తున్నాయి. ఆ ప్రెషర్ ప్యాన్ చాలా బాగుందండి. ఇంకా రిలీజ్ అయితే అయిపోయింది. వెయిట్ అయితే తీసేస్తున్నాను. తీసి ఇంకా చూసుకోవడమేనండి, ఉడికిపోతాయి. మనకి సమానంగా ఉడుకుతున్నాయి. తర్వాత ఏమో మనకి ఎక్కువ విజిల్స్ అయ్యి మనకి అంత ఆవిరి వచ్చేసినట్టు బయటికి అలా రాకుండా చక్కగా ఉడికిపోయాయని అనిపించాయండి. 2 విజిల్స్ 3 విజిల్స్కి బాగానే ఉడికిపోయిందని అనిపించింది. నేనైతే 4 పెట్టానులేండి. నార్మల్గా జనరల్గా కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా 2 విజిల్స్ ఉంచితే చాలా బాగా ఉడికిపోతుందండి. ఆ ప్రెషర్ ప్యాన్ అయితే బాగుందని అనిపించింది. ఇప్పుడు అన్ని గారెలు ఇలా వేసేసుకున్నాను కదండి, గారెలు అయితే రెడీ అయిపోయి ఇంకా శనగల సంగతి అయితే చూసేద్దామని ఇంకొచ్చేస్తున్నానండి. చూసారు కదా, శనగలు అయితే బాగా ఉడికిపోయి దీంట్లో మనం తాలింపు వేసుకోవాలి. దానికైతే పొయ్యి వెలిగించుకుంటున్నాను. తాలింపుకి ఇంతకుముందు షేర్ చేశాను కదా, మాకు చిన్నది ఇది వచ్చింది, ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిందని చెప్పి అన్నాను కదా. ఈ గరిటతో అయితే, ఇది పెద్ద గరిటతో అయితే తాలింపు ఇందులోకి వేసుకుందామని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా మన పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర అవి వేసుకుంటూ ఉంటాం కదా, నేనైతే ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు అయితే చిటపట్లు ఆడిన వెంటనే మనం జీలకర్ర వేసేసుకోవాలండి.
ఇప్పుడు నేను చెప్తున్నది శనగల తాలింపు కండి. శనగలు అయితే ఉడికిపోయి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, దాంట్లో పోపు ఇప్పుడు వేస్తున్నాను. ఇదిగోండి జీలకర్ర కూడా వేసేసుకున్నాక కొంచెం మినపప్పు, శనగపప్పు, మనం మిరపకాయలు అన్నీ ఇందులో వేసేసుకొని తాలింపు అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, పిల్లలు అప్పటికప్పుడు అడిగినా చేసి పెట్టచ్చు. ప్రసాదానికి ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. పండగల సీజన్లో మనం శనగలతో చేసుకుంటూ ఉంటాం కదా, ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. నార్మల్గా తాలింపు పెట్టేసుకుని శనగలు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇది ఇంకా పులుసు పెట్టి నేను అంటున్నాను కదా, ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకొని మనం ఇలా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటూ ఇది కొంచెం బాగా వేగించేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 4 వేస్తున్నానండి. చాలామంది చాలా రకాలుగా ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటారు కదా. మార్నింగే అంటే ఉదయమే పూజకి మనకి రకరకాల ముందు రోజు ఏర్పాటు చేసుకుంటేనే కానీ రకరకాలు అవ్వదు. ఇది అప్పటికప్పుడు నానబెట్టుకొని మనం శనగలు ఏమైనా చేసుకోవాలన్నా సరే ఎక్కువ కృష్ణుడికి ఇష్టం అని అనుకుంటూ ఉంటాము. తర్వాత జగన్నాథుడి కంటే ఇదేనండి శనగల ప్రసాదం కింద చేస్తూ ఉంటారు. జగన్నాథ స్వామి ఉత్సవాలు అయినప్పుడు దాన్ని ఇప్పుడు నేను అంటే ఇప్పుడు జగన్నాథ స్వామి ఉత్సవాలు లేదు కదండి, మీరెందుకు చేస్తున్నారని అనుకుంటున్నారా? లేదండి, మా వారైతే చేయమని అన్నారు, తినాలని ఉందని, అది మీకు షేర్ చేద్దామని ఇందులో యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, మా డైలీ రొటీన్లో భాగంగా చేస్తున్నది, నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకా తాలింపు అయితే ఏగిపోయింది కదండి, దీన్ని ఫైనల్గా మనం అందులో శనగల్లో కలిపేసుకోవడమేనండి. చూసారు కదండి, మనం ఏగిన శనగ అదే ఉడకపెట్టిన శనగల్లో ఈ ఏగించిన తాలింపు అయితే మనం కలిపేసుకోవాలి. శనగల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదేం పడేయక్కర్లేదండి. ఎందుకంటే మనం ఉడకపెట్టిన నీళ్ళన్నీ కూడా దానికి ప్రోటీన్ అది ఉంటుంది, దానికి నీళ్ళలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దాన్ని పడేయకుండా మనం చింతపండు పులుసు బెల్లం పెట్టుకున్నాం కదా, అది కూడా తాలింపుతో పాటు ఇలా వేసేసుకోవాలి. మనం ఉడకపెట్టిన శనగల్లో ఈ తాలింపు పులుసు పెట్టి పిండాం కదా, బెల్లం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, ఇది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఈ టైంలో మనం ఇలాంటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మనం తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులోనే చూసుకొని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని మరగనివ్వాలండి. ఫస్ట్ అయితే మరిగే లోపల మనం కొంచెం పిండి రెడీ చేసుకోవాలండి, ఎందుకంటే మరిగాక మనం పిండి పెట్టుకోవాలి. ఇలాగ వరిపిండి కొంచెం నీళ్లు వేసుకొని చల్లటి నీళ్ళల్లో ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. నేనైతే కరివేపాకు కొంచెం వేస్తున్నానండి మరుగొచ్చేటప్పుడు. ఇలా మరుగుతున్నప్పుడు మనం పిండి ఆల్రెడీ రెడీగా చేసుకుని పెట్టుకున్నాం కదా, బాగా మరుగుతున్నప్పుడు మనం కొంచెం ఆ పిండి అది మనం కలుపుకొని ఆల్రెడీ వరిపిండి అది కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాగా మరగనిచ్చేయాలండి. అంటే మనకి మరుగు స్టార్ట్ అయ్యాక కొంచెంసేపు 5 నిమిషాలు ఉన్నాక మనకి మొత్తం ఆ తాలింపు దానికి ఎక్కుతుంది కదా, అప్పుడు ఆ శనగలకి పట్టి ఉంటుంది. అలాంటప్పుడు మనం మరుగు బాగా ఎక్కునప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనం ఇలా పిండి యాడ్ చేసేసుకొని దానికి దగ్గర పడినిచ్చేయాలండి. 10 నిమిషాల్లో అయిపోద్దండి. మనం శనగలు రెడీగా నానపెట్టేసుకుని ఉంచుకుంటే తాలింపు వేసుకుని ఇలా ఉడకపెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్లోనే. పిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు కూడా ఇది హెల్దీ అనండి, ఎందుకంటే శనగలు ఉట్టిదే ఇస్తే తినరు కదా. తాలింపు వేసిన దానికన్నా ఇలా బెల్లం పులుసు ఏది పెట్టుకుని చేసుకుంటే అది స్నాక్ రెసిపీకైనా సరే, పిల్లలు అప్పుడప్పుడు అడిగినా సరే, ముఖ్యంగా జగన్నాథుడికి శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం అండి. జగన్నాథ స్వామి ఉత్సవాల్లో ఇది చేయకుండా ఎవరు ఉండరు, ఇది చేసి అందరికీ పంచుతూ ఉంటారు. అందుకే ఆ రెసిపీనే ఇప్పుడు మీకు షేర్ చేశాను. చాలా అరుదుగా ఇలా మాకు అనిపిస్తుంది, ఎందుకంటే జగన్నాథ స్వామి ప్రసాదం అనేసరికి ఆ ఉత్సవాలప్పుడే ఇది టేస్ట్ చేస్తూ ఉంటాము, ఇది చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కూడా ఇలా చేసేసరికి నాకు ఇది కొంచెం ఫీలింగ్ కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడే ఆ జగన్నాథ స్వామి ఉత్సవాలు మొదలైపోయా, జ్యేష్ఠ మాసం వచ్చిందా అని అనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. నేను పొయ్యి అయితే ఆర్పేసుకుంటున్నాను. దీని సర్వింగ్ ప్లేట్లోకి ఇంకా మనం తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, పిండి వేసినప్పుడు మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది, లేకపోతే నీళ్ళలాగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా శనగల ప్రసాదం అయితే అదే ప్రసాదం కాదులేండి, శనగల పులుసు బెల్లం వేసింది అయితే రెడీ అయిపోయింది. ప్రసాదం కింద చేసుకోవచ్చని ఇది చూపిస్తున్నాను. ఇది కూడా గారెలు కూడా రెడీ అయిపోయండి. ఇంకా టేస్ట్ చూసి చెప్తానండి. మా ఈ గారెలు ప్రసాదం ఎలా ఉన్నదన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో కంటే తీసుకొని మనం ప్రసాదం ఎలా ఉందో అదే రెడీ చేసుకున్నది ఎలా ఉందో చూడాలి కదా శనగలు. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తానండి. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా వేడిగా కూడా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది.
నిజంగా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఎలా ఉన్నది అన్నది కూడా మీరు ట్రై చేసుకున్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. మా ఆయన ఈ వ్లాగ్ ఎలా ఉన్నదన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.